బిగినర్ డిజైనర్స్‌లో కర్వ్ టూల్ గురించి, లెవెల్ టూల్ గురించి చిన్న కన్‌ఫ్యూజన్ ఉంటది. ఏది ఏ టైంలో ఎలా యూజ్ చేయాలి అనేది. ఆ చిన్న కన్‌ఫ్యూజన్‌ని క్లియర్ చేయడానికే ఈ వీడియోతో మీ ముందుకొచ్చాను. హాయ్! వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. ఫోటోషాప్‌లో లెవెల్ టూల్‌కి అండ్ కర్వ్ టూల్‌కి మెయిన్ డిఫరెన్స్ ఏందంటే, లెవెల్ టూల్ ఫస్ట్ మీకు చెప్తున్నాను. లెవెల్ టూల్ ఏందంటే ఈజీ అండ్ ఫాస్ట్ అడ్జస్ట్‌మెంట్స్ అండ్ 3 స్లైడర్స్, క్విక్ అడ్జస్ట్‌మెంట్స్ కోసం మనం యూజ్ చేస్తాం. లైక్ బ్రైట్‌నెస్ అండ్ కాంట్రాస్ట్. ఫాస్ట్‌నెస్‌గా అడ్జస్ట్‌మెంట్స్ చేయడానికి దీనికి యూజ్ చేస్తాం. డార్క్ ఏరియా, మిడ్ టోన్, వైట్ ఈ ఏరియాస్‌ని ఇది కంట్రోల్ చేస్తదనమాట. లైక్ బ్లాక్ పాయింట్. ఈ పాయింట్ ఏందంటే నేను ఇక్కడ షో చేస్తా ఉంటాను. ఒకసారి చెక్ చేయండి. ఈ బ్లాక్ పాయింట్ ఏందంటే డార్క్ ఏరియాని డార్క్ చేయడం. అండ్ వైట్ పాయింట్ ఏందంటే మనకి బ్రైట్‌నెస్‌ని ఇంకా పెంచడం అనమాట. అండ్ ఇక్కడ మిడ్ టోన్ స్లైడర్ ఉంది. ఈ మిడ్ టోన్ స్లైడర్ ఏందంటే ఓవరాల్ బ్రైట్‌నెస్‌ని మనకి పెంచడం జరుగుతా ఉంటది. సింపుల్‌గా ఈ లెవెల్ 2 గురించి చెప్పాలి అంటే ఫ్లాట్ ఇమేజ్‌కి కాంట్రాస్ట్‌ని యాడ్ చేయడం అండ్ వాష్ కలర్ అంటాం. వాటిని ఫిక్స్ చేయడం అండ్ క్విక్ కరెక్షన్ అని చెప్పొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే. క్విక్ కలర్ కరెక్షన్ అనమాట. అండ్ దీన్నేమని ఒక ఇమేజ్‌లో కలర్స్‌ని పాపప్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. సింపుల్ మెథడ్. కర్వ్ టూల్‌కెళ్ళకుండా లెవెల్ టూల్‌తోనే అడ్జస్ట్‌మెంట్స్ చేయవచ్చనమాట. లైక్ ఈజీ అండ్ ఫాస్ట్ అడ్జస్ట్‌మెంట్స్ 3 స్లైడర్స్‌లోనే మనం చేయవచ్చు. అండ్ బిగినర్ ఈజీ. కంట్రోల్స్ వచ్చేసి లిమిట్‌గా ఉంటాయన్నమాట మనకి. అండ్ ఇప్పుడొచ్చేసి మనం కర్వ్ టూల్ గురించి తెలుసుకుందాం. కర్వ్ టూల్ అండ్ దీని గురించి చెప్పాలంటే ఒక అడ్వాన్స్‌డ్ వెర్షన్ అనుకోండి. అంటే ఫోటోషాప్‌లో 2025 వెర్షన్ ఇలా లేటెస్ట్ వెర్షన్ అలాగా లెవెల్ టూల్ కన్నా ఇది చాలా అడ్వాన్స్‌డ్ వెర్షన్. ఈ టూల్‌ని మనం ఇక్కడ నేను షో చేస్తుంటాను. దాని గురించి కూడా ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనకి ఈ ప్యానెల్‌లో ఏందంటే లైన్ అనేది ఉంది. ఈ లైన్ ఏందంటే మొత్తం 5 పాయింట్స్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాను. బ్లాక్, షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్, వైట్స్. ఈ 5 పాయింట్స్ గూడా ప్రతిది కంట్రోలింగ్ మన చేతిలో ఉంటది. అప్పుడు మనకి ఈ ఇమేజ్‌ని ఏ విధంగా కావాలి అనుకున్నప్పుడు సినిమాటిక్ అవుట్‌పుట్‌కి తీసుకురాగలుగుతాం. ప్రొఫెషనల్‌గా మనం చేయాలి అనుకుంటే ఇమేజ్‌లో ఏదైనా గాని చేంజెస్ మనం కర్వ్ టూల్‌కి వెళ్ళొచ్చు. లేదు బేసిక్ అనుకోండి సింపుల్‌గా బ్రైట్‌నెస్, డార్క్‌నెస్ ఇలాగ పెంచుకోవాలనుకోండి మీరు లెవెల్ టూల్‌కెళ్ళి చేసుకోవచ్చు. అంటే గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. మనకు కావాల్సినట్టు ఆట ఆడొచ్చనమాట. అండ్ ఈ వీడియో ఇప్పటిదాకా చూస్తున్నారంటే మీకు నచ్చే ఉంటది. అండ్ మీకు హెల్ప్ అయ్యి ఉంటది. అండ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కావాలి అనుకున్నప్పుడు ఏ సబ్జెక్ట్ మీద కావాలో కూడా నాకు కామెంట్ చేయండి. ఆ సబ్జెక్ట్ మీద నేను వీడియోస్ తీసుకొనొస్తాను. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి. అండ్ వీడియో నలుగురికి షేర్ చేయండి. మీతో పాటు వాళ్ళు కూడా తెలుసుకుంటారు. కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని గూడా. అండ్ ఫోటోషాప్ గురించి మీకు ఇటువంటివి ఇంకా ఇన్ డెప్త్‌గా సబ్జెక్ట్ వైస్‌గా మీరు నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రోల్ అవుతా ఉంది చూడండి. దానికి వాట్సాప్ చేయండి. మా కోర్స్ డీటెయిల్స్ గూడా మీకు పెడతాం. గ్రాఫిక్ డిజైనింగ్ పర్పస్‌గా మీకు కెరియర్‌ని బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాం. మీకు నచ్చితే జాయిన్ అవ్వండి క్లాసెస్‌లో. ఇండివిడ్యువల్ ఉన్నాయి అండ్ రికార్డెడ్ వీడియోస్ గూడా ఉన్నాయి. అండ్ మీకు మీ బిజినెస్‌కి సంబంధించింది ఎటువంటి అడ్వర్టైజింగ్ సర్వీసెస్ కావాలన్నా గానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ప్రొఫెషనల్ వేలో మీ గ్రాఫిక్స్ డిజైనింగ్ సంబంధించి లోగోస్ గానీ, బ్రోచర్స్ గానీ, ఫ్లైయర్ డిజైన్స్ గానీ ఎవ్రీథింగ్ ప్రింట్ మీడియాకి సంబంధించింది మేము ప్రొవైడ్ చేస్తాం డిజైనింగ్స్. మీకు కన్వీనియంట్ టైంలో ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అండ్ ప్రొఫెషనల్ వేలో ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. దాంట్లో చేసుకునేవి గూడా లెవెల్ టూల్‌లో ఈ ఒక్క టూల్‌తోనే మనం చేసుకోవచ్చు. అంటే క్విక్ కరెక్షన్ అంటే దాంట్లోకెళ్తాం. అండ్ దీంట్లో కొంచెం లోతుగా వెళ్ళి మనకి అన్ని కలర్స్‌ని మనకు కావాల్సిన తగ్గట్టు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం కర్వ్ టూల్‌ని యూజ్ చేస్తామనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఫేమస్ అంటే ప్రతి ఒక్క డిజైనర్ అంటే ప్రొఫెషనల్‌గా యూజ్ చేసేవాళ్ళు అండ్ బిగినర్స్ గూడా కొంచెం ఐడియా ఉండొచ్చు. ఎస్ కర్వ్‌లో ఎస్ కర్వ్ అని వస్తది. దీన్నేందంటే ప్రొఫెషనల్‌గా ఒక సింపుల్ మెథడ్‌లోనే మనం అంటే మరి ఎస్ అంటే ఇట్టు అనేది గాదు. జస్ట్ ఒక సింపుల్ మెథడ్ లైట్‌గా బ్లెండ్ చేసి దీన్ని యూజ్ చేస్తారు. అంటే లిమిటెడ్ అంటే ఈడ పాయింట్స్‌ని గూడా యాడ్ చేయడం గూడా మీకు చూపిస్తూ ఉంటాను కాబట్టి మీకు ఆ భయం లేదు. జస్ట్ యెస్ ఇక్కడ షో చూస్తున్నాను చూడండి. ఆ విధంగా మనం యెస్ టూల్ ద్వారా కలర్ గ్రేడింగ్‌ని అంటే కలర్ కరెక్షన్‌ని మనకు కావాల్సిన పద్ధతిలో మనం ఫుల్ కంట్రోల్ మన చేతిలో ఉంటది కాబట్టి ఇక్కడ చేసుకోవచ్చు. లెవెల్ టూల్‌లో ఆ కంట్రోలింగ్ అనేది ఒక లిమిట్‌లోనే ఉంటది కాబట్టి అక్కడ
ఇమేజ్‌ని డార్క్ అండ్ లైట్ అంతవరకే చేసుకోగలుగుతాం. లైట్‌గా ఒక బ్రైట్‌నెస్‌ని పెంచుకోవడం, తగ్గించుకోవడం. బట్ ఇక్కడ కరువులో యెస్ అనేది ఉంటది కాబట్టి అంటే ప్రతీదీ అంటే బ్లాక్, షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్, వైట్స్ ఈ 5 పాయింట్స్ గూడా మనం ఇక్కడ యూజ్ చేస్తాం కాబట్టి ప్రతిదీ కంట్రోలింగ్ మన చేతిలో ఉంటది. అప్పుడు మనకి ఈ ఇమేజ్‌ని ఏ విధంగా కావాలి అనుకున్నప్పుడు దాన్ని ఆ అవుట్‌పుట్‌కి తీసుకురాగలుగుతాం. అందుకని చెప్పేసి ఏందంటే ప్రొఫెషనల్‌గా మనం చేయాలి అనుకుంటే ఈ ఇమేజ్‌లో ఏదైనా గాని చేంజెస్ మనం కర్వ్ టూల్‌కి వెళ్ళొచ్చు. లేదు బేసిక్ అనుకోండి సింపుల్‌గా బ్రైట్‌నెస్, డార్క్‌నెస్ ఇలాగ పెంచుకోవాలనుకోండి మీరు లెవెల్ టూల్‌కెళ్ళి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో మంచి సబ్జెక్ట్‌తో మళ్ళీ మీ ముందుంటాను. అప్పుడు దాకా సైనింగ్ ఆఫ్ క్రియేటివ్ స్పేస్ గయాస్.